హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చెంగిస్ ఖాన్ భారతదేశంపై ఎందుకు దాడి చేయలేకపోయాడు అనే విషయాన్ని మీకు వివరంగా చెప్తాను. చెంగిస్ ఖాన్ భారతదేశంపై దాడి చేశాడా లేదా చివరి నిమిషంలో ఆ ఆలోచనను వదిలేశాడా? ఈరోజు మనం చరిత్రలోని ఒక గొప్ప రహస్యాన్ని ఛేదించబోతున్నాం. 12వ శతాబ్దం మంగోలియా అనేక సంచార తెగలుగా విడిపోయి ఉంది. అందులో ఒక సామాన్య తెగ నుండి పుట్టిన వ్యక్తి తేమూజియన్ చరిత్రలో చెంగిస్ ఖాన్గా ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత మంగోలియన్ తెగలన్నింటినీ ఏకం చేసి 1206లో చెంగిస్ ఖాన్గా బలపడ్డాడు. తన నాయకత్వంలో ప్రపంచంలోని అతిపెద్ద భూభాగాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత చెంగిస్ ఖాన్ వ్యాపారానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. సిల్క్ రూట్ మీద మంచి నియంత్రణ కోసం ఖ్వారెజం సామ్రాజ్యానికి రాయబారుల బృందాన్ని పంపాడు. కానీ షా అల్లావుద్దీన్ వారిని చంపించేశాడు. అక్కడే చెంగిస్ ఖాన్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే అతను దాడికి దిగాడు. సమర్కండ్, గజిని, కాబూల్, కాందహార్ వీటన్నిటిలో రక్తపు నదులు ప్రవహించాయి. షా కుమారుడు జలాలుద్దీన్ పారిపోయి సింధు నది వైపు వచ్చాడు. చెంగిస్ ఖాన్ 1221లో సింధు తీరంలో ఘోర యుద్ధం జరిగింది. జలాలుద్దీన్ ఓడిపోయాడు. ఇప్పుడు చెంగిస్ ఖాన్ భారత్లోకి రావచ్చు. వారి ముందు ప్రపంచంలోని అతి ధనిక దేశం ఉంది, భారతదేశం. కానీ అతను ఆగిపోయాడు. ఎందుకు? ఫస్ట్ వన్, ఇల్తుమిష్ వ్యూహం ప్రకారం ఢిల్లీ సుల్తాను జలాలుద్దీన్కు ఆశ్రయం ఇవ్వలేదు. చెంగిస్ ఖాన్ రెచ్చిపోయే అవకాశమే లేకుండా చేశాడు. సెకండ్ వన్, తిరుగుబాట్లు. చైనా టర్కీలో తిరుగుబాట్లు. వాటిని అణిచే పనిలో చెంగిస్ ఖాన్ నిమగ్నమయ్యాడు. థర్డ్ వన్, వాతావరణం. భారతదేశపు వేడి, తేమ మంగోల్ సైన్యం అలవాటైనది కాదు. 326 బీసీలో అలెగ్జాండర్ కూడా ఇదే కారణంతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఫోర్త్ వన్, భూభాగం, జనాభా. భారత మైదానాల్లో దాడులు చేయడం చాలా క్లిష్టం. మధ్య ఆసియా వరుస కొండలు, ఖాళీ ప్రాంతాలు కాదు. చెంగిస్ ఖాన్ షమానిక్ సాంప్రదాయాలను గాఢంగా నమ్మేవాడు. ఒక కలలో యూనికార్న్ గుర్రం వచ్చి భారతదేశంపై దాడి చేయకూడదు అన్నదట. చెంగిస్ ఖాన్ మరణం తర్వాత రాసిన ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ మంగోల్స్ ప్రకారం అతను దండయాత్రను వాయిదా వేశాడు. తిరిగి రాలేదు కూడా. 1227లో చెంగిస్ ఖాన్ మరణించకపోయినట్లయితే బహుశా భారతదేశ చరిత్ర వేరేలా ఉండేది. ఇంతకీ నిజంగా అతను ఎందుకు దాడి చేయలేదు? వాతావరణమా, వ్యూహమా, మానవత్వమా, దేవతల సూచన? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి చరిత్ర మిస్టరీల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ మరియు షేర్ చేయండి. చరిత్ర అందరికీ చేరేలా చేయండి.